హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్‌ని బేస్ చేసుకొని, మరి జీకే కరెంట్ అఫైర్స్ పరంగా క్రికెట్ ఐపీఎల్ బేస్ చేసుకొని మనం క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఈ వీడియోలో చూద్దాం. 2008 నుంచి ప్రెజెంట్ 2025 వరకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్‌లో పెట్టుకొని చూడండి, చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్‌లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు. మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, మీరు చేసేటువంటి చిన్న సపోర్ట్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. అదేవిధంగా ఎస్జిటి పరంగా మ్యాథ్స్ ఎవరికైనా ప్రాబ్లమ్స్ కావాలి అనుకుంటే, మ్యాథ్స్ పరంగా ఎవరికైనా వీడియోస్ కావాలి అనుకుంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు క్లియర్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు మ్యాథ్స్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఇచ్చాము, ఒక్కసారి చెక్ చేసుకోగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు. మరి ఐపీఎల్ అంటేనే ఫుల్ ఫామ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ ప్రీమియర్ లీగ్. మరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, మరి ప్రెజెంట్, మరి విజేతలు ఎవరు, మధ్యలో పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఈ వీడియోలో అబ్జర్వ్ చేద్దాం. సో నిర్వాహకులు భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఓకే, ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటే ముంబైలో కలదు. ఐపీఎల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటాడు. సో ఈ క్రింది వానిలో ఐపీఎల్ ఆధారంగా బేస్ చేసుకొని సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. లేదా ఐపీఎల్ బేస్ చేసుకొని ఒక సైడు ప్లేయర్స్ని బేస్ చేసుకొని, ఒక సైడు వారికి సంబంధించినటువంటి రికార్డ్స్ని బేస్ చేసుకొని కూడా మ్యాచ్ చేయమని అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఐపీఎల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ముంబైలో కలదు. మరి ఫార్మేట్ ఏంటి? 2020 మొదటి ఎడిషన్. అంటే ఐపీఎల్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అంటే 2008 నుంచి స్టార్ట్ చేశారు. సో ఐపీఎల్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 2008. ప్రెసెంట్ రీసెంట్గా ఐపీఎల్ మ్యాచెస్ అయిపోయిన విషయం మనందరికీ తెలిసిందే 2025లో. అంటే ఇక్కడ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఐపీఎల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటే ముంబైలో కలదు అనేటువంటి పాయింట్ హైలైట్ చేసుకోండి. మరి ఐపీఎల్ మొదటి ఐపీఎల్ ఏ సంవత్సరంలో జరిగింది అంటే 2008లో జరిగింది అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇప్పటి వరకు మొత్తం మీద ఐపీఎల్ బేస్ చేసుకొని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అత్యంత విజయవంతమైనవి అంటే అర్థం ఏంటి అంటే చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికీ 5 సార్లు టైటిల్స్ని గెలవడం అయితే జరిగింది. అదేవిధంగా ముంబై ఇండియన్స్ కూడా మొత్తం మీద ఇప్పటికి ఎన్నిసార్లు టైటిల్ గెలుచుకున్నారు అంటే 5 సార్లు. అంటే ఇప్పటికి ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి 2008 నుంచి ప్రస్తుతం 2025 వరకు మొత్తం మీద ఎక్కువ టైటిల్స్ని గెలుచుకున్నటువంటి జట్టు ఏంటి అని అడుగుతాడు. అంటే ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ టైటిల్స్ గెలుచుకున్నటువంటి జట్టును గుర్తించండి అంటాడు. 2 జట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే అవి చెన్నై ముంబై హైలైట్ చేసుకోండి. చెన్నై సూపర్ కింగ్స్, అదేవిధంగా ముంబై ఇండియన్స్. మరి 2025 బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే ఐపీఎల్ 2025 విజేత ఎవరు అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగాల్. అంటే వీళ్ళకి మొదటిసారి టైటిల్ రావడం అయితే జరిగింది. అంటే ఐపీఎల్ 2025 విజేత ఎవరు అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. హైలైట్ చేసుకోండి, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. మరి 2025 గురించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఆ ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేసే ముందు కొన్ని ఐపీఎల్ హిస్టరీ ఒక్కసారి మనము అబ్జర్వ్ చేద్దాం. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, అత్యధిక సార్లు టైటిల్ గెలుచుకున్నటువంటి జట్లు ఏంటి? చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్. 2025 ఐపీఎల్ విజేత ఎవరు అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. మరి ఇప్పటికీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసినటువంటి క్రికెటర్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ. హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారుడు ఎవరు అంటే విరాట్ కోహ్లీ. మరి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసినటువంటి క్రీడాకారులు ఎవరు అంటే యుజ్వేంద్ర చాహల్. సో హైలైట్ చేసుకోండి, చాహల్ అత్యధిక వికెట్లు తీశాడు. విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేయడం అయితే జరిగింది. మీకు బ్రాకెట్లో ఎన్ని వికెట్స్ తీశారు, ఎన్ని పరుగులు చేశారు కూడా అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారులు ఎవరు అంటే విరాట్ కోహ్లీ అనేది హైలైట్ చేసుకోవాలి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ ఎవరు అంటేనే మనకు చాహల్ అనేటువంటి పేరు మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఇప్పటి వరకు 2008 నుంచి 2025 వరకు టైటిల్స్ ఎవరెవరు గెలుచుకున్నారో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే రాజస్థాన్ రాయల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. ఎందుకంటే మొదటిది ఎప్పటికైనా ఇంపార్టెంటే ఫ్రెండ్స్. ఐపీఎల్ మొదటి ఐపీఎల్ ఏ సంవత్సరంలో జరిగింది అంటాడు. మొదటి ఐపీఎల్ ఏ సంవత్సరంలో జరిగింది అంటే 2008లో జరిగింది. మొదటి ఐపీఎల్ విజేత ఎవరు అంటే మాత్రము రాజస్థాన్ రాయల్స్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. 2009 అయితేనేమో డెక్కన్ చార్జెస్, 2010 చెన్నై సూపర్ కింగ్స్, 2011 కూడా చెన్నై సూపర్ కింగ్స్, 2012 కల్కట్టా నైట్ రైడర్స్, 2013 ముంబై ఇండియన్స్, 2014 కల్కట్టా నైట్ రైడర్స్, 2015 ముంబై ఇండియన్స్, 2016 సన్ రైజర్స్ హైదరాబాద్, 2017 ముంబై ఇండియన్స్, 2018 చెన్నై సూపర్ కింగ్స్, 2019 ముంబై ఇండియన్స్, 20 ముంబై ఇండియన్స్, 21 చెన్నై సూపర్ కింగ్స్, 22 గుజరాత్ టైటాన్స్, 23 చెన్నై సూపర్ కింగ్స్, 24 కల్కట్టా నైట్ రైడర్స్, 25 రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. అంటే ఇప్పటికి ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్స్ ఎన్నిసార్లు టైటిల్ సాధించింది అంటే 5 సార్లు, కలకట్టా నైట్ రైడర్స్ ఎన్నిసార్లు గెలిచింది అంటే 3 సార్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అయితేనేమో ఒక్కసారి, చెన్నై సూపర్ కింగ్స్ అయితేనేమో 4 సార్లు. చెన్నై సూపర్ కింగ్స్ అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు, కలకట్టా నైట్ రైడర్స్ అయితే 3 సార్లు, చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు, ఇది 4వసారి, 2021 4వసారి, అదేవిధంగా 2023లో 21 4వసారి, 23లో వచ్చేసరికి 5వసారి అనమాట. అంటే ఇక్కడ ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఈ 2 జట్లు మాత్రము మొత్తం మీద ఇప్పటికీ 5 సార్లు టైటిల్స్ గెలుచుకోవడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఓవరాల్గా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టైటిల్స్ గెలిచినటువంటి జట్లు ఏంటి అంటే ముంబై ఇండియన్స్, అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐపీఎల్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ మనం అబ్జర్వ్ చేస్తే, ఐపీఎల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని చెప్పాను, ముంబైలోని చర్చ్ గేట్లోని వాంఖడే స్టేడియం పక్కన ఉన్న క్రికెట్ సెంటర్లో ఉంది. మరి టోర్నమెంట్ నిర్వహణతో సహా లీగ్ విధులను పాలక మండలి బాధ్యత వహిస్తుంది. 2025ను బేస్ చేసుకొని మరి సభ్యులు ఎవరు, చైర్మన్ ఎవరు కూడా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఐపీఎల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటే ముంబైలో కలదు. మరి ప్రస్తుత ఐపీఎల్ చైర్మన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్గా అడగచ్చు. ప్రస్తుత ఐపీఎల్ చైర్మన్ ఎవరు అంటే అరుణ్ సింగ్ ధుమాల్, హైలైట్ చేసుకోండి. ప్రస్తుత ఐపీఎల్ చైర్మన్ ఎవరు, అరుణ్ సింగ్ ధుమాల్. మరి ప్రస్తుత గౌరవ కార్యదర్శి బీసీసీఐ సభ్యుడి పరంగా దేవజిత్ సైకియా. ఇక్కడ ఓవరాల్గా ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రస్తుత ఐపీఎల్ చైర్మన్ ఎవరు అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ధుమాల్ అనేటువంటి పేరు మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రజెంట్ 2025 బేస్ చేసుకొని చూద్దాము. తర్వాత ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక బౌలర్స్, అత్యధిక క్రికెటర్స్ వాళ్ళ గురించి కూడా మనము చూద్దాం. ఫస్ట్ ఐపీఎల్ 2025 బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే ఫైనలిస్ట్ ఎవరు, ఆర్సీబీ వర్సెస్ పీబీకేఎస్. అంటే ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఓకేనా, పంజాబ్ కింగ్స్. వీటి గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఐపీఎల్ 2025 ఫైనల్లో విజేతగా నిలిచినటువంటి జట్టు ఎవరు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అందరికీ తెలిసినటువంటి పాయింటే. ఐపీఎల్ 2025 ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటే కృణాల్ పాండే. ఐపీఎల్ 2025 ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎవరికి వచ్చింది, కృణాల్ పాండే. నెక్స్ట్ ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చింది అంటే సాయిద్ సుదర్శన్. ఐపీఎల్ 2025కి సంబంధించి క్రింది వాటిని జతపరచండి అని చేసి మీకు కాలం 1లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పరంగా ఆరెంజ్ క్యాప్ విజేత, పర్పుల్ క్యాప్ విజేత, అత్యధిక విలువైన ఆటగాడు ఇలా ఇచ్చేసి కాలం 2లో ప్లేయర్స్ ఇస్తాడు, మ్యాచ్ చేయమనవచ్చు. లేదా ఐపీఎల్ 2025 సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. సో అలా ఇచ్చిన మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే కృణాల్ పాండ్యా, ఆరెంజ్ క్యాప్ అయితేనేమో సాయి సుదర్శన్, పర్పుల్ క్యాప్ అయితేనేమో ప్రసిద్ధ్ కృష్ణ. మరి అత్యధిక విలువైన ఆటగాడు, ఓకేనా, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అంటాం. అత్యంత విలువైన ఆటగాడుగా ఎవరిని చెప్పుకుంటామంటే ఐపీఎల్ 2025లో సూర్యకుమార్ యాదవ్. మరి ఐపీఎల్ 2025లో వేగవంతమైనటువంటి సెంచరీ చేసిన ఆటగారు ఎవరు, ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ప్రజెంట్
క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ తయారు చేసింటే ఐపీఎల్ హిస్టరీ నేర్చుకోండి. ఎందుకంటే ఐపీఎల్ 2025 రీసెంట్గా అయిపోయింది కాబట్టి అప్పటికి ముందే క్వశ్చన్ పేపర్లు తయారు చేసింటే మాత్రము ఈ 2025 టాపిక్ అడగడు, అంతకుముందు మాత్రం నేర్చుకోవాల్సిందే. ఐపీఎల్ 2025లో వేగవంతమైన సెంచరీ ఎవరు సాధించారు? వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ 2025లో ఫెయిర్ ప్లే అవార్డు పొందినటువంటి జట్టు ఏంటి అంటే చెన్నై సూపర్ కింగ్స్. మరి ఐపీఎల్ 2025లో అత్యధిక సిక్స్లు కొట్టినటువంటి ఆటగారు ఎవరు అంటే నికోలస్ పూరన్. మరి ఐపీఎల్ 2025లో అత్యధిక ఫోర్లు కొట్టినటువంటి ఆటగారు ఎవరు అంటే సాయి సుదర్శన్. మరి ఫైనల్లో పంజాబ్ కింగ్స్పై బెంగళూరు ఎన్ని పరుగుల తేడాతో గెలిచింది? 6 పరుగుల తేడాతో అయితే గెలవడం అయితే జరిగింది. ఇది మనకు 2025 సంబంధించి. మొత్తం మీద హిస్టరీ అబ్జర్వ్ చేస్తే, మొత్తం ఐపీఎల్ హిస్టరీ పరంగా అబ్జర్వ్ చేస్తే అత్యధిక పరుగులు ఇందాకనే మీకు చెప్పా, ఎవరు? విరాట్ కోహ్లీ. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు అంటాడు, ఎవరు? విరాట్ కోహ్లీ. అత్యధిక స్కోర్ చేసిన వాడు అంటే వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు చేసిందేమో విరాట్ కోహ్లీ, మరి వ్యక్తిగతంగా అత్యధిక స్కోర్ చేసింది మాత్రము క్రిస్ గేల్. ఓకేనా, 175 నాట్అవుట్. ఏ జట్టు పైన అంటే పూణే వారియర్స్ పైన 2013లో 175 నాట్అవుట్గా నిలవడం అయితే జరిగింది. అదే ఐపీఎల్ చరిత్రలో వ్యక్తిగతంగా అత్యధిక స్కోర్ అన్నమాట క్రిస్ గేల్. నెక్స్ట్ అత్యధిక భాగస్వామ్యం పార్ట్నర్షిప్ పరంగా విరాట్ కోహ్లీ అదేవిధంగా డెవిలియర్స్ వీరిద్దరి కాంబినేషన్తో 229 భాగస్వామ్యాలు నెలకొల్పడం అయితే జరిగింది గుజరాత్ లయన్స్ పైన. నెక్స్ట్ అత్యధిక సెంచరీలు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసింది అన్న విరాట్ కోహ్లీయే, అత్యధిక సెంచరీలు చేసిందన్న విరాట్ కోహ్లీయే, అత్యధిక అర్ధ సెంచరీలు చేసింది కూడా ఎవరు అంటే విరాట్ కోహ్లీయే. సో ఎన్ని సెంచరీలు చేశాడు, ఎన్ని అర్ధ సెంచరీలు చేశాడు కూడా ఇక్కడ క్లియర్గా ఉంది, అబ్జర్వ్ చేయగలరు. నెక్స్ట్ ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసినటువంటి క్రికెటర్ ఎవరు అన్నా కానీ మనకేంటి అంటే విరాట్ కోహ్లీయే. అంటే 2016లో వ్యక్తిగతంగా మొత్తం ఆ ఐపీఎల్ మీద ఒక సీజన్ పరంగా అత్యధిక పరుగులు చేయడం అయితే జరిగింది, 973 పరుగులు విరాట్ కోహ్లీ. అంటే ఇక్కడ ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసింది ఎవరు అన్నా విరాట్ కోహ్లీయే, అత్యధిక అర్ధ సెంచరీలు చేసింది అన్నా విరాట్ కోహ్లీనే, అత్యధిక సెంచరీలు చేసింది అన్నా విరాట్ కోహ్లీయే, అత్యధిక పరుగులు చేసింది అన్నా కానీ విరాట్ కోహ్లీయే. అది బ్యాట్స్మెన్ల పరంగా. నెక్స్ట్ బౌలింగ్ పరంగా అబ్జర్వ్ చేసామనుకోండి, అత్యధిక వికెట్లు తీసింది ఎవరు అంటే చాహల్. చాహల్. ఉత్తమ బౌలింగ్ గణాంకాలు అంటే ఒక ఇన్నింగ్స్లో అంటే ఒక మ్యాచ్లో పరంగా అబ్జర్వ్ చేస్తే అల్జారీ జోసెఫ్ 12 రన్స్ ఇచ్చి 6 వికెట్లు తీశాడు. 12 రన్స్ ఇచ్చి 6 వికెట్లు తీశారు. ఎవరి మీద అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మీద 2019 సీజన్లో. అంటే 2019 సీజన్లో ఉత్తమ బౌలింగ్ పరంగా అల్జారీ జోసెఫ్ 12 రన్స్ ఇచ్చి 6 వికెట్లు తీయడం అయితే జరిగింది. ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన వారి పరంగా మనం అబ్జర్వ్ చేస్తే 2021లో హర్షల్ పటేల్, 2013లో డ్వేన్ బ్రావో. అంటే ఒక సీజన్ పరంగా అబ్జర్వ్ చేస్తే మొత్తం మీద ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిందేమో చాహల్. మరి ఒక సీజన్ పరంగా అబ్జర్వ్ చేస్తే హర్షల్ పటేల్ ఉన్నాడు, అదేవిధంగా డ్వేన్ బ్రావో కూడా ఒక సీజన్ పరంగా అత్యధిక వికెట్ల పరంగా చెప్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఫీల్డింగ్ రికార్డ్స్ అబ్జర్వ్ చేస్తే అత్యధిక అవుట్లు వికెట్ కీపర్ పరంగా అత్యధిక అవుట్లు చేసినటువంటి వారు ఎవరు అంటే ఎంఎస్ ధోని. నెక్స్ట్ అత్యధిక క్యాచ్లు ఫీల్డర్ పరంగా అత్యధిక క్యాచ్లు పట్టినటువంటి ఆటగారు ఎవరు అంటే విరాట్ కోహ్లీ. సో అత్యధిక క్యాచ్లు పట్టినటువంటి ప్లేయర్ కూడా ఎవరు? విరాట్ కోహ్లీ. నెక్స్ట్ జట్టు రికార్డ్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే అత్యధిక అంటే అత్యధిక మొత్తము అంటే స్కోరు మ్యాచ్లో హైయెస్ట్ స్కోర్ చేసినటువంటి జట్ల పరంగా అబ్జర్వ్ చేస్తే సన్ రైజర్స్ హైదరాబాదు 287. ఓకేనా, 20 ఓవర్లకి 287 3 వికెట్లతో మొత్తం స్కోర్ చేయడం అయితే జరిగింది. అదే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ అనమాట. అత్యధిక స్కోర్గా సన్ రైజర్స్ హైదరాబాద్ చేయడం అయితే జరిగింది 2024 సీజన్లో. ఎవరిపైన అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన. ఓకేనా, అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ చేసినటువంటి జట్టు అంటే సన్ రైజర్స్ హైదరాబాద్.
అత్యల్ప స్కోరు అంటే అతి తక్కువ స్కోర్‌కే ఆలౌట్ అయినటువంటి జట్టు ఎవరు అంటే రాయల్స్ ఛాలెంజర్స్ బెంగుళూరు. జస్ట్ 49 పరుగులకే ఆలౌట్ కావడం అయితే జరిగింది. ఇది ఐపీఎల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్.